నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము. అఖ్యాహిమేకో భవానుగ్రరూపో నమోస్తు తే దేవవర ప్రసీద. విజ్ఞాతుమిచ్ఛామి భవంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. ఓ పరమాత్మ, నీకు నా నమస్కారములు. ప్రసన్నుడవు కమ్ము. ఉగ్రరూపుడవైన నీవు ఎవరో దయతో నాకు తెలుపుము. ఆది పురుషుడవైన నిన్ను విశదముగా తెలుసుకొనకోరుచున్నాను. ఏలనన నీ ప్రవృత్తిని ఎరుంగలేకున్నాను అని అర్జునుల వారు శ్రీకృష్ణ భగవానుని విశ్వరూపాన్ని చూసి ఆయనలో ఉన్న అనేక దేవతలను అనేక రూపాలను చూసి భయకంపితుడై శ్రీకృష్ణ భగవానుని వేడుకుంటున్నాడు. నువ్వు ఎవరో తెలుపయ్యా నాకు అని. శ్రీ భగవాన్ ఉవాచ కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమివా ప్రవృత్తః ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితః ప్రత్యనీకేషు యోధాః. శ్రీ భగవానుడు ఇలా పలికెను, నేను లోకములన్నింటినీ తుదముట్టించుటకై విజృంభించిన మహాకాలుడను. ఇప్పుడు ఈ లోకములను రూపుమాపుటకై పూనుకొనియున్నాను. కనుక నీవు యుద్ధము చేయకున్నను ప్రతిపక్షమునున్న ఈ వీరులెవ్వరును మిగలరు. తస్మాత్ త్వముత్తిష్ట యశో లభ్యస్వ జిత్వా శత్రూన్ భుంక్ష్య రాజ్యం సమృద్ధం మయైవైతే నిహతాః పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. కనుక ఓ సవ్యసాచి, లెమ్ము, కీర్తిగాంచుము. శత్రువులను జయించి సర్వసంపదలతో తులతూగు రాజ్యమును అనుభవింపుము. వీరందరును నా చేత మునుపే హతులైనవారు. నీవు నిమిత్తమాత్రుడవు కమ్ము. ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ కర్ణం తథన్యానపి యోధవీరాన్ మయా హతంస్త్వం జహీమా వ్యదిష్ట యుధ్యస్వ జేతాసి రణే సపత్నాన్. ఇదివరకే నాచే చంపబడిన భీష్మ, ద్రోణ, జయద్రథ, కర్ణాది యుద్ధవీరులందరినీ నీవు సంహరింపుము. భయపడకుము. రణరంగమున శత్రువులను తప్పక జయింపగలవు. కనుక యుద్ధము చేయుము. సంజయ ఉవాచ ఏత్రచ్ఛుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమానః కిరీటీ నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సదద్గదం భీతః ప్రణమ్య. సంజయుడు ఇలా పలికెను, ఓ రాజా, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఈ మాటలను విని అర్జునుడు వణుకుచు చేతులు జోడించి నమస్కరించెను. మరలా మిక్కిలి భయముతో ప్రణమిల్లి గద్గద స్వరముతో తడబడుచు శ్రీకృష్ణుణ్ణి స్తుతింపసాగెను. అర్జున ఉవాచ స్థానే హృషీకేశాత్ర విప్రకీర్త్యా జగత్ప్రహృష్యత్యమరజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధసంఘాః. అర్జునుడు పలికెను, ఓ అంతర్యామి కేశవ, నీ నామ గుణ ప్రభావములను కీర్తించుచు జగత్తు హర్షాతిరేకముతో అనురాగముతో ఉప్పొంగిపోవుచున్నది. ఇది సముచితము. భయగ్రస్తులైన రాక్షసులు నలుదిక్కులకును పారిపోవుచున్నారు. సిద్ధగణముల వారెల్లరును ప్రణమిల్లుచున్నారు. కస్మాచ్చ తేన నమేరన్మహాత్మన్ గరీయసే బ్రహ్మణోప్యాదికర్తే అనంతదేవాస జగన్నివాస త్వమక్షరం సదసత్తత్పరం యత్. ఓ మహాత్మా, నీవు సర్వశ్రేష్ఠుడవు. సృష్టికర్త అయిన బ్రహ్మకే మూలకారకుడవు. కనుక వారు నీకు నమస్కరింపక ఎట్లుండగలరు? ఓ అనంత, ఓ దేవేశ, ఓ జగన్నివాస, తత్ అసత్తులు నీవే. వాటికంటే ఉపరమైన అక్షర స్వరూపుడవు అనగా సచ్చిదానంద ఘన పరబ్రహ్మవు నీవే. త్వమాదిదేవః పురుషః పురాణః
త్వమస్య విశ్వస్య పరం విధానం వేత్తాసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వమనంతరూపా. ఓ అనంతరూప, నీవు ఆదిదేవుడవు, సనాతన పురుషుడవు, ఈ జగత్తునకు పరమాశ్రయుడవు, సర్వజ్ఞుడవు, సర్వవేద్యుడవు, పరంధాముడవు. ఈ జగత్తు అంతయును నీచే పరిపూర్ణమయ్యున్నది. వాయుర్యమోగ్నిర్వరుణస్య సాంకః ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ నమో నమస్తేస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోపి నమో నమస్తే. నీవే వాయుదేవుడవు, యముడవు, అగ్నివి, వరుణుడవు, చంద్రుడవు, ప్రజాపతి అయిన బ్రహ్మవు. బ్రహ్మకును జనకుడవు. నీకు వేల కొలది నమస్కారములు, మరల మరలా నమస్కారములు, ఇంకను నమస్కారములు. నమః పురస్తాదస్పృష్టతస్తే నమోస్తుతే సర్వత ఏవ సర్వా అనంత వీర్యామిత విక్రమస్త్వం సర్వం సమాప్నోషి తతోసి సర్వః. అనంత సామర్థ్యము కలవాడా, నీకు ఎదురుగా ఉండియు వెనుక నుండియు నమస్కరించుచున్నాను. ఓ సర్వాత్మ, నీకు అన్ని వైపుల నుండియు నమస్కారములు. ఏలనన అనంత పరాక్రమశాలివై నీవు జగత్తంతటను వ్యాపించియున్నవాడవు. అన్ని రూపములు నీవే. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి యచ్చాపహాసాద్ధమసత్కృతోపి విహారశయ్యాసన భోజనేషు ఏకోదవాప్యచ్యుత తత్సమక్షం తత్క్షామయే త్వామహమప్రమేయం. నీ మహిమను ఎరుగక నిన్ను నా సఖునిగా భావించి చనువు చేగాని పొరపాటు వలన గాని ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ మిత్ర అనుచు తొందరపాటుతో ఆలోచింపక నేను నిన్ను సంబోధించి ఉంటిని. ఓ అచ్యుత, విహారశయ్యాసన భోజనాది సమయములయందు ఏకాంతమున గాని అవ్యసఖుల సమక్షమున గాని సరసమునకై పరిహాసములాడి నేను నిన్ను కించపరిచి ఉండవచ్చును. ఓ అప్రమేయ స్వరూప, నా అపరాధములనన్నింటినీ క్షమింపమని వేడుకొనుచున్నాను. పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యచ్చ గురుర్గరీయాన్ నత్వత్సమోస్త్యభ్యధిక కుతూన్యో లోకత్రయేప్యప్రతిమ ప్రభావా. ఓ అనుపమ ప్రభావ, ఈ సమస్త చరాచర జగత్తునకు నీవే తండ్రివి. నీవు పూజ్యుడవు, గురువుడవు, సర్వశ్రేష్ఠుడవు. ఈ ముల్లోకములయందును నీతో సమానుడెవ్వడునూ లేడు. ఇంక నీకంటే అధికుడు ఎట్లుండును? తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వామహిమీశమీడ్యం పితేవ పుత్రస్య సఖేన సఖ్యుః ప్రియః ప్రియార్హార్హసి దేవ సోఢుం. కనుక ఓ ప్రభు, నా శరీరమును నీ పాదముల కడనిడి సాష్టాంగముగా ప్రణమిల్లుచున్నాను. స్థవనీయుడవు, సర్వేశ్వరుడవు అయిన నీవు నా యందు ప్రసన్నవడగుటకై నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా, కుమారుని తండ్రి క్షమించినట్లును, మిత్రుణ్ణి మిత్రుడు క్షమించినట్లును, భార్యను భర్త క్షమించినట్లును నా అపరాధములను నీవు కూడా క్షమింపుము కృష్ణ. అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యథితం మనో మే తదేవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస. మునుపు ఎన్నడునూ చూడమని ఆశ్చర్యకరమైన ఈ రూపమును గాంచి మిక్కిలి సంతోషించి తిని. కాని భయముచే నా మనస్సు కలవరపాటు పొందినది. కనుక చతుర్భుజయుక్తుడవై విష్ణు రూపముతోడనే నాకు దర్శనమిమ్ము. ఓ దేవేశ, జగన్నివాస, ప్రసన్నుడవు కమ్ము. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఇంకా కూడా శ్రీకృష్ణుల వారిని అర్జునుల వారు ఇంకా పొగుడుతూనే ఉన్నారు. ఇంకా ఆయన గురించి వివరిస్తున్నారు. వాటిని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. స్వస్తి.